మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుడు మీరు ఈరోజు ఎవరైనప్పటికీ దేవుడు మీకు తోడై ఉన్నారు. మీరు ఒంటరి కారు. మనుషులు మాట్లాడే దూషణ మాటలకు భయపడవద్దు, దిగులు పడొద్దు, కలవరపడొద్దు, ఆందోళన చెందవద్దు. దేవుడు వాటన్నిటినీ అద్భుతాలుగా మార్చి మలచి తిరిగి నీకు అవి మేలుకరముగా మార్చే దేవుడు. కేవలం దేవునికి నీకు ఏర్పడిన సమస్య, బాధ, నింద, అవమానం, గాయం దేవునికి అప్పగించు. దేవుడు వాటిని అద్భుతాలుగా నీ ఎదుటకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీవంటే దేవునికి చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే సముద్ర అగాధ జలములైన ఆర్పజాలనంత శక్తివంతమైన ప్రేమ ఆయనది. కనుక ఆ శక్తివంతమైన ఆ ప్రేమ గల దేవుడే ఈ ఉదయకాలం నీతో ఒక్క మాట ఆయన నీకు బైబిల్ గ్రంథంలో నుండి తెలియజేస్తూ ఉన్నాడు వాగ్దానంగా. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనములో, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వెలా ఉంటావు అనంటే ఉదయించు బలమైన సూర్యుని పోలి ఉంటావు. అనేకులు నీ యొద్దకు రాబోతున్నారు. అనేకమైన వారికి నీవు తలగాను, నీవు సమర్థవంతుడవుగాను ఉండబోతున్నావు. దేవుడు నిన్ను అలా స్థాపించబోతూ ఉన్నాడు ఆయనను ఆశ్రయించినప్పుడు. మీరు ఆలోచించండి, మన బలము, మన శక్తి, మన వివేకము, తెలివితేటలు, టాలెంటు ఇవన్నీ మనకు ఉండొచ్చు, కానీ దేవుని కంటే మనకు ఎక్కువ కాదు. దేవుడే బలవంతుడు, ఆయనే శక్తివంతుడు, ఆయన తెలివి గొప్పది, మధురం, ఉన్నతమైనవి. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మన పాలిట చేసే కార్యము చాలా గొప్ప స్థాయిలో ఉంటుంది. కనుక మన జ్ఞానము, మన తెలివి శూన్యమని, శూన్యమని దేవుని సన్నిధిలో మోకరించి స్తుతించి, దేవా నీ బలము, నీ జ్ఞానము, నీ కృప, నీ తెలివి అది నాకు దయచేయండి, అవి నాకు మనోహరము అని మనం ఆయన సన్నిధిలో స్తుతించినప్పుడు, చెప్పినప్పుడు, ప్రార్థించినప్పుడు మనం బలవంతులుగా దేవుడు చేయబోతున్నాడు. జయవీరులుగా దేవుడు చేయబోతున్నాడు. గనులుగా దేవుడు మనలను మలచుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు సాయంకాలం సరిగ్గా 6 గంటలకి పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక జరుగుతుంది. 6కి ఆరంభించబడుతుంది. సకాలంలో అనంతపుర ప్రాంతంలో సిండికేట్ నగర్ మందిరానికి సమీపంగా ఉన్న మీరందరూ కూడా పాలు పొందవచ్చు. అలాగే ఉదయకాలం ఆదివారపు ఆరాధన 9 గంటలకి ఆరంభించబడుతుంది. కుటుంబ సమేతంగా మీరంతా కూడి రండి. దేవుడిచ్చే దైవికమైన ఆశీర్వాదాలకు పాత్రులవ్వండి. ఈ విధంగా దేవుని ఆశ్రయించండి. దేవుడు మీ పట్ల ఘనమైనవి, శ్రేష్టమైనవి, బలమైనవి, ఏ మనుష్యుడు చెయ్యలేనివి మీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయన చేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వన్నా నేనన్నా ఆయనకు అమితమైన ప్రేమ, శ్రద్ధ ఆయనకున్నది. హల్లెలూయా. ఈరోజు మన పట్ల శ్రద్ధ చూపేవారు లేరు. ఈరోజు మన కోసం ఆలోచించేవారు లేరు కదా. కానీ దేవుడు మన కోసం నిరంతరము ఆయన మనపై పనిచేసే దేవుడు, మన ముందు మన వెనక ఆయన కృషి చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, దేవుడే మనకు ఆశ్రయము. ఎవ్వరికి ఆశ్రయము కాదు. దేవుడు తప్ప ఎవ్వరికి ఆశ్రయము కాదు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిచి ఫలభరితులుగా మార్చునుగాక. ఆమేన్.